వరంగల్ కాకతీయ జూ పార్కులో వైట్ టైగర్ శరణ్ మృతి చెందింది. జూ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న టైగర్ వృద్ధాప్య కారణంగా అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు జూ అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి తెలిపారు. పోస్టుమార్టం చేసి టైగర్ అవయవాలను హైదరాబాద్ ల్యాబ్ కు తరలించామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ జూ పార్క్‌లోని టైగర్ శరణ్ మృతి చెందింది. ఇక ఈ శరణ్ మృతికి సంబంధించి ప్రస్తుతం ఎందుకు మృతి చెందింది, దానికి సంబంధించిన కారణాలు ఏందో ప్రస్తుతం ఎఫ్ఆర్ఓ మయూరి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఎందుకు టైగర్ మృతి చెందింది? దానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? మనం తీసుకొచ్చినప్పటికి దాని కండిషన్ కూడా ఎవ్రీథింగ్ నార్మల్‌గా ఉంది. ఒకటి ఏంటి అంటే ఆర్థరైటిస్‌తో బాధపడుతూ ఉండే. 14 సంవత్సరాలు అని అంటే ఒక వైట్ టైగర్‌కి అది మాక్సిమం ఏజ్. జనరల్‌గా 15 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. సో, అది వృద్ధాప్య సమస్యలతోని బాధపడుతూ ఉన్నది. అయితే జూలైలో తీసుకొచ్చినప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా అది కంప్లీట్‌గా నార్మల్ ఉన్నది. డిసెంబర్‌లో ఏం జరిగింది అని అంటే అది ఎక్కువ ఆయాసపడ్డము, ఎక్కువసేపు నిద్రపోవడము అలా జరుగుతూ ఉండేది. కానీ ఫుడ్ తినడం విషయంలో గానీ, మిగిలిన అన్ని విషయాలలో కూడా నార్మల్‌గా ఉన్నది. విజిటర్స్ దాని పేరు పెట్టి పిలిచినప్పుడు కూడా ఎంక్లోజర్ దగ్గర దాకా కూడా రావడము, చూడడము, అది ఈవెన్ ఫోటోలకి కూడా ఎందుకు అని అంటే అది నెహ్రూ జూ పార్క్‌లోనే పుట్టి పెరిగిన జంతువు. అది వైల్డ్ యానిమల్‌గా బయట నుంచి తీసుకొచ్చింది కాదు. క్యాప్టివ్‌లోనే అది పుట్టి పెరిగింది కాబట్టి దానికి మనుషులతో అది అనేది ఉండింది. కాబట్టి ఈవెన్ విజిటర్స్ చిన్న పిల్లలు ఎప్పుడైనా పిలిచినా దాని పేరు పెట్టి పిలిచినా దగ్గరికి వచ్చేది. అదంతా ఫ్రెండ్లీ టైగర్ అని చెప్పాలి దాన్ని. సో, డిసెంబరులో దానికి బీపీ, ఆయాసము ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉండడం వల్ల మనము నెహ్రూ జూ పార్క్‌లో ఉన్న వెటర్నరీ ఎక్స్‌పర్ట్ టీమ్‌తో కూడా కన్సల్ట్ అయ్యి ఇలాంటి సింప్టమ్స్ కొన్ని మేము చూస్తున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని మెడికేషన్ కూడా మనకు రిఫర్ చేయడం జరిగింది. మన దగ్గర కూడా కాకతీయ జూలాజికల్ పార్క్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కార్తికేయ గారు ఉంటారు. తోడుగా ఒక కాంపౌండర్ కూడా ఉంటారు. సో, వాళ్ళిద్దరు కూడా దాని హెల్త్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో వీడియో కాల్‌లో అండ్ ఫోన్ కాల్‌లో కూడా కాంటాక్ట్‌లో ఉండి వాళ్ళు చెప్పిన మెడిసిన్ కూడా వాడుతూ మనము అదంతా కేస్ షీట్‌లో రాసుకుంటూ వస్తున్నాము. అయితే గత శనివారం రోజు కూడా ఎంక్లోజర్‌లోకి దాన్ని డిస్‌ప్లేకి వదలడం జరిగింది. ఆ రోజు కూడా బానే ఉంది. ఆ రోజు నైట్ వెళ్ళింది. ఎంక్లోజర్‌లోకి వెళ్ళిన తర్వాత దాన్ని నైట్ షెల్టర్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఫుడ్ పెడతాము. అప్పుడు ఫుడ్ పెట్టేసి మనం అందరం వెళ్ళిపోతాము. అందరూ వెళ్ళిన తర్వాతనే అది తింటది కాబట్టి మనం వెళ్ళిపోవడం జరిగింది. ఆదివారం రోజు పొద్దున వచ్చి చూసేసరికి ఏమైంది అనంటే అందులో ఒక కొంచెం వామిటింగ్ అనేది చేసుకుంది. ఆదివారం రోజు మార్నింగ్ వామిటింగ్ చూసిన తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్ వాళ్ళతో కన్సల్ట్ అయితే నో ప్రాబ్లమ్. జనరల్‌గా ఎందుకు అంటే టైగర్స్ అనేవి మీట్ పెడుతూ ఉంటాం మనం కాబట్టి అవి ప్రతిసారి డైజెషన్ అవ్వవు కాబట్టి మేబీ డైజెషన్ ఇష్యూ అయ్యుంటది. ఎందుకంటే ఓల్డ్ టైగర్ ఆల్రెడీ 15థ్ ఇయర్‌లో ఉంది అది కాబట్టి. ఆ సమస్యను వాళ్ళు చూసి ఎలక్ట్రోలైట్స్, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి పెట్టండి అని చెప్పారు. అవి పెట్టాము. తర్వాత ఆ రోజు కూడా అది మొత్తం మీట్ ఏం తినలేదు. దానికి లివర్ పీసెస్ ఇష్టం అని చెప్పి అది కూడా పెట్టడం జరిగింది. బట్ అదేమీ తీసుకోలేదు. ఓన్లీ మెడిసిన్ మీద అండ్ ఎలక్ట్రోలైట్స్ కంప్లీట్‌గా లిక్విడ్స్ మీద ఉండడం జరిగింది. ఆ రోజు నైట్ వరకు కూడా కొంచెం సిక్‌గానే ఉంది. పడుకొనుంది. మండే మార్నింగ్ వచ్చి చూసేసరికి మాత్రం కంప్లీట్‌గా ఆల్ రైట్ అయిపోయింది. అరవడము ఎవ్రీథింగ్ నార్మల్. కానీ అది ఫుడ్ తినలేదు. మండే కూడా ఫుడ్ తినలేదు. సో, మండే కూడా సేమ్ మళ్ళా వాటర్ మీద ఉన్నది. మనం కూడా హైయర్ అఫీషియల్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ టైగర్ ఎనీ టైమ్ ఎనీ న్యూస్ వినాల్సిన అది వస్తది కాబట్టి మనం కూడా రెడీగానే ఉన్నాం యాక్చువల్‌గా. బట్ అన్‌ఫార్చునేట్‌గా అది మండే రోజు ఈవినింగ్ కూడా నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ డే కల్లా నార్మల్ అవుతది అని అందరం అనుకున్నాము. బట్ నెక్స్ట్ డే ట్యూస్‌డే మంగళవారం రోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి ఎంక్లోజర్‌లో మార్నింగ్ 7:00 అట్లా అది చనిపోయి ఉన్నది. మీ దగ్గర మెయింటెనెన్స్ సరిగా లేకనే చనిపోయిందంటూ ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు వాటికి సమాధానం? 100కి 100% మా దగ్గర మెయింటెనెన్స్ 100% బావుంది. ఎందుకు అనంటే కాకతీయ జూలాజికల్ పార్క్‌లో ఉన్నది ఒకే ఒక టైగర్. సో, ఆ ఒకే ఒక టైగరే కాకతీయ జూ పార్క్‌కి ఈరోజు అందము, ఆకర్షణ, ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి మాకున్న ఏకైక యానిమల్ అది. సో, దాన్ని మేము నెగ్లెక్ట్ చేస్తాము అనేది కంప్లీట్‌గా ఒక నిరాధారమైన ఆరోపణ అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి పార్ట్‌ని కూడా మనం ఇంప్రూవ్ చేస్తాం. దానికున్న అంతకుముందున్న సప్లయర్‌ని మార్చాము. మంచి బీఫ్ ఇస్తున్నాము. మంచి వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి మెడికేషన్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ అంతా ఎక్స్‌పర్ట్స్ గైడెన్స్ ప్రకారం మనం ముందుకు పోయాం తప్ప ఇక్కడ అలాంటి అవకతవకలకి అవకాశమే లేదు. చివరగా ప్రైమరీగా అసలు డెత్‌కు కారణం ఏంటి? సో, ఆ శాంపిల్స్ కూడా పంపించారా? ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కారణాలు ఏమైనా ఉన్నాయో ఎప్పుడు తెలుసు? ఎన్ని రోజులు తెలిసే రేపు మార్నింగ్ మనకు ఏడీడీఎల్ నుంచి అవి వెళ్తున్నాయి. ఎందుకంటే మనము డైరెక్ట్‌గా శాంపిల్ పంపడానికి అవకాశం లేదు. యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అని వరంగల్‌లో ఉంటుంది. వాళ్ళ ద్వారా ఒక లెటర్ ద్వారా ఈ శాంపిల్స్ అనేది రేపు మార్నింగ్ వెళ్తున్నాయి. వాళ్ళు మనకు చెప్పిన దాని ప్రకారం 4 రోజులు పడుతుంది శాంపిల్ రిపోర్ట్ అన్నారు. సో, ఈ వారంలో మనకు రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. అవి కూడా నేను మీడియా ముందు పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే. థాంక్ యూ. ఇది వరంగల్ జూ పార్క్ లోపల మృతి చెందిన శరణ్‌కి సంబంధించి ఓల్డ్ ఏజ్ కారణంగా మృతి చెందింది. ఇక దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా
ఆ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం, దాని తర్వాత కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందంటూ క్యూరేటర్ మయూరి చెప్తున్న పరిస్థితి. సంతోష్తో వేణు టీవీ.